ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఏదో పెద్ద మొనగాడు అనుకున్నారు. ఆయన మాటలు నమ్మి మొనగాడు అనుకున్నాడు. కానీ 2.5 ఏళ్లలో రాష్ట్ర ప్రజలకు అర్థమైంది వీడు మొనగాడు కాదు, పెద్ద మోసగాడు అని. వీడు పెద్ద మోసగాడు అనే ప్రజలు స్పష్టంగా అర్థమైపోయింది. రాంగ ఇప్పుడు తానదేవరపల్లి కాడ చెయ్యడ్డం పెడితే వడ్ల బీటికి పోయినా. వడ్ల బీటికి పోతే ఒక పెద్ద మనిషి, ఏం పేరు ఉండనే, దశరథ్ రెడ్డి లోపల పోయి దశరథ్ రెడ్డి చేయడం పెడితే లోపల పోయింది. ఏం సంగతి పటేలా, ఏం పేరు అంటే దశరథ్ రెడ్డి అన్నాడు. ఏం సంగతి దశరథ్ రెడ్డి అంటే అంత ఆగమైపోయింది సార్, కేసీఆర్ మంచిగుండే అంటుండు. ఏం సంగతి అన్నాం. ఈ వడ్ల బీట్ల సంచికి 2 కిలోలు తరగంటున్నారట, క్వింటల్కు 5 కిలోలు తరుగు పెడుతున్నారు. అంటే బీట్ల 5 కిలోలు తరుగు, రైస్ మిల్ కాడికి పోతే మళ్ళా 2 కిలోలు తరుగు. అంటే ఒక క్వింటాల్ మీద 7 కిలోల తరుగు పెడుతున్నారు, గోస పెడుతున్నారు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. వారం రోజులైంది వడ్లు కొనే దిక్కు లేదు అంటున్నాడు. వడ్లు కొట్టలేరు, కొనుమంటే 5 కిలోలు తరుగు అంటున్నారు. ఈ రేవంత్ రెడ్డి ఏమో ఎక్కే విమానం దిగే విమానం, ఢిల్లీకి పోవుడు, కుర్చీ కాపాడుకోండు. ఢిల్లీలో పోయి కప్పం కట్టేచ్చుడు, ఆడ కట్టుడు, కుర్చీ కాపాడుకోండు. గాలి మోటార్లకే పరిమితమైంది, భూమి మీద లేరు.